మై డియర్ ట్రైనీస్, ఈరోజు నేను మీకు చట్టం గురించి కాదు, సెక్షన్ల గురించి కాదు, ఫిజికల్ ట్రైన్ గురించి కాదు, పోలీస్ జీవితం ఎలా ఉండాలి, మీ మనసు ఎలా ఉండాలి, మీ కెరీర్ ఎలా సక్సెస్ అవ్వాలి అనే విషయం గురించి మాట్లాడతాను. మీరు యూనిఫామ్ వేసుకున్న రోజు మీ వ్యక్తిగత జీవితం కొంచెం తగ్గుతుంది, కానీ మీ బాధ్యత చాలా పెరుగుతుంది. యూనిఫామ్ అంటే పవర్ కాదు, ప్రివిలేజ్ కాదు. యూనిఫామ్ అంటే ప్రజల నమ్మకం. ఒక తప్పు చేస్తే ఆ వ్యక్తి తప్పు చేశాడు అని కాదు, పోలీస్ ఇలా చేస్తున్నాడు అంటారు. అందుకే మీ మాట, మీ నడక, మీ ప్రవర్తన అన్ని డిపార్ట్మెంటుకు ముఖ చిత్రం. పోలీస్ అంటే సేవ. పోలీస్ అంటే కేసులు పెట్టేవాడు కాదు, ఫైన్ వేసేవాడు కాదు, బాధలో ఉన్నవాడికి ధైర్యం ఇచ్చేవాడు. ఒక పేదవాడు స్టేషన్కి వచ్చాడంటే అతను భయంతో వస్తాడు. అతని భయాన్ని తగ్గించండి. మీ మొదటి డ్యూటీ అదే. మీరు మాట్లాడే 2 మంచి మాటలు అతని జీవితాన్ని మార్చవచ్చు. గుర్తుంచుకోండి, సేవ చేసిన పోలీస్ ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. చాలామంది అంటారు, సార్ నాకు చాలా కష్టాలున్నాయి. నేను ఒకటే చెప్తాను, మీ కష్టం తగ్గాలంటే ఇతరుల కష్టాన్ని తగ్గించండి. మీరు ఎవరికైనా సహాయం చేసిన రోజు మీ మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీ పుడుతుంది. అదే పాజిటివ్ మైండ్, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ యాక్షన్. ఈ 3 ఉంటే పోలీస్ అయినా సక్సెస్ అవుతాడు. ఏ పోలీస్ అయినా సక్సెస్ అవుతాడు. నెగిటివ్ పోలీస్ కంప్లైంట్లు చేస్తాడు డిపార్ట్మెంట్ మీద, ప్రజల మీద, జీవితం మీద. పాజిటివ్ పోలీస్ ప్రతి సమస్యలో ఒక పరిష్కారం చూస్తాడు. మీ ఆలోచన మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ట్రైనింగ్లోనే పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకుంటే ఫీల్డ్లో మీరు స్ట్రెస్ని జయిస్తారు. ఈ ట్రైనింగ్ రోజులు తిరిగి రావు. ఈరోజు మీరు డిసిప్లిన్ నేర్చుకుంటే రేపు మీ లైఫ్ సేఫ్. ఈరోజు మీరు ఓపిక నేర్చుకుంటే రేపు మీ కెరీర్ లాంగ్ రన్లో చాలా బాగుంటుంది. ట్రైనింగ్ మిమ్మల్ని కఠినంగా చేయదు, మిమ్మల్ని బలంగా చేస్తుంది. సక్సెస్ అంటే ప్రమోషన్ కాదు, సక్సెస్ అంటే రిటైర్మెంట్ రోజు. ప్రజలు గుర్తుపెట్టుకోవడం, కుటుంబం గర్వపడడం, మనసుకు శాంతి ఉండడం, ఇవి రావాలంటే ఒకటే మార్గం, సేవ. నా ప్రియమైన ట్రైనింగ్ కానిస్టేబుల్స్, ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ రేపటి జీవితాన్ని రాస్తుంది. మంచి పోలీస్ అవ్వండి, మంచి మనిషి అవ్వండి, ప్రజలకు భరోసా ఇవ్వండి. మీరు ఇతరులకు సహాయం చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇది నమ్మకం కాదు, ఇది అనుభవం. జై హింద్. థ్యాంక్ యూ.